నెల్లూరు నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీ నందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఉడత వెంకట్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అభివృద్ధి చేయట కొరకు పర్యటించి విజయవంతమైన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత నెలలో జరిగిన షర్మిలారెడ్డి పర్యటనను విజయవంతం చేసిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తదనంతరం నెల్లూరు రూరల్ కు సంబంధించినటువంటి మైనార్టీ విభాగం నాయకులను నియమించి నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ నాయకుడు వెంకట్రావు జన్మదినం సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకట్రావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్లావుద్దీన్, సుధీర్, సంజయ్, మల్లికార్జున్ రెడ్డి, సిరివెల్ల నరేష్, ఇర్ఫాన్, రెహమాన్, నూర్జహాన్, సుజాత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కలయికకి ముఖ్య కారణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి 15 రోజులు పర్యటన, 16 జిల్లాలు విస్తృతంగా 2450 కిలోమీటర్లు తిరిగి ప్రతి జిల్లాలో కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగిన సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరము రూరల్ నుంచి నా ముఖ్య సన్నిహితులు, నాయకులు, బంధువులు, కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా షర్మిలారెడ్డి నాయకత్వంలో అందరూ కూడా విభేదాలు మరచి కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మొన్న 24వ తేదీ ఇందిరాభవన్లో కార్యక్రమం విజయవంతమైన దానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అందరూ కష్టపడి ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. ముఖ్యంగా ఆ రోజు నెల్లూరు నగరం నుంచి, నెల్లూరు రూరల్ నుంచి అనేక మంది నాయకులు నాయకత్వంలో అనేక మంది జనాలు వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. దానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నాకు రెండో పర్యాయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా మొన్న రీసెంట్గా స్టేట్ డిసిప్లినరీ కమిటీ సభ్యులుగా నియమించినందుకు కృతజ్ఞతగా ఈరోజు నా అభిమానులందరూ కూడా ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం పెట్టారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కూడా రాబోయే రోజుల్లో షర్మిలారెడ్డి నాయకత్వాన్ని, అలాగే కేంద్ర నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయ్యే వరకు అందరూ కూడా కృషి చేసి షర్మిలారెడ్డి గారిని 2029లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమెను ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనే ప్రధాన కోరికను ఆ రోజు మనం అందరూ కష్టపడి ఆయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మనసావాచ కోరుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.